అనర్హులకు పెన్షన్ జాబితాలో చిత్ర విచిత్రాలు, పర్యవేక్షణ లోపం, ఇష్టారీతిన పథకం, నిబంధనలు గాలికి ఇష్టారాజ్యంగా పంపిణీ. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా గ్రామం పేరు మీదనే పెన్షన్. జంట అయిన ఒంటరి మహిళలకు అందుతున్న నగదు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు జమ. దళారుల సృష్టితో నకిలీ దివ్యాంగులకు లబ్ధి, అర్హత ఉన్నా అందుకోలేక కొందరి దుస్థితి. రాష్ట్రంలో పింఛన్ అవకతవకలపై స్వేచ్ఛ కథనం ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇస్తా ఉన్నది. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, స్వేచ్ఛ పర్ఫెక్ట్ గా రాసుకుంటూ వస్తా ఉన్నది. అసలు ఈ తప్పితాలన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతా ఉన్నాయి? అనర్హులకి ఎందుకు చేరుతా ఉన్నాయి? పెన్షన్ అంటే మామూలు విషయం కాదు కదా. ఒక్కసారి పెన్షన్ వచ్చి మొదలు పెట్టినారంటే వస్తూనే ఉంటది. ఉద్యోగస్తులకు కూడా, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వస్తున్నాయి పెన్షన్. తల్లిదండ్రులకు వస్తా ఉన్నాయి. తర్వాత జంట అయిన ఒంటరి మహిళలకు కూడా కంటిన్యూ అవుతాను. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే రీవెరిఫై చేసుకోవాలి పెన్షన్లు. ప్రభుత్వ సొమ్ము కదా. అసలుకే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇగో ఇట్లా పోతా ఉన్నాయి, అనర్హులకు చేరుతా ఉన్నాయి పథకాలన్నీ కూడా. ఇక్కడేమో పెన్షను ఇప్పుడే మనం చూసినాం. ఇక్కడేమో 5,000 కొట్టు, రేషన్ కార్డు పట్టు, అనర్హులకి ఇక్కడ కూడా చేరుతా ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల కమిషనర్లకు, ఆపరేటర్లకి కమిషన్లు ఇస్తూ మరి ఎందుకు చేస్తా ఉన్నారు అధికారులు అర్థం కాదు. ఇందిరమ్మ ఇండ్లకు ఓ రేటు పెట్టిండ్రు, రేషన్ కార్డుకు ఓ రేటు పెట్టిండ్రు, పెన్షన్లు పెట్టాలంటే ఓ రేటు పెట్టిండ్రు. అంటే ప్రభుత్వం కొత్త పథకాలు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు అధికారులకి, అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లకి ఆరాంసే అనమాట. ఎన్ని కొత్త పథకాలు ఇచ్చిందంటే ప్రభుత్వం అంత మంచిగా దండుకునేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే ఉంది కదా ఇక్కడ అన్ని దినపత్రికలు మనమే కనపడుతుంది ఇక్కడ. ఇగో ఇది మెయిన్ పేజే, ఇది తెలంగాణ మొదటి పేపర్, స్వేచ్ఛ మొదటి పేపర్. ఇట్లా అనర్హులకి చేరేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏ సంకల్పంతో అయితే ప్రజలకి ఏం చేయాలని చెప్పేసి అర్హుల్ని గుర్తించాలి, కొంచెం పేదల్ని లేకుండా చేయాలి, అయినా కూడా రేషన్ కార్డులు ఇంతమందికి ఉన్నాయండి, పెన్షన్లు ఇంతమందికి ఉన్నాయండి, ఎట్లా ఇచ్చిండ్రు ఇదంతా? కేసీఆర్ రైతు బంధు అంతా కూడా గుట్టలకి, మెట్టలకి, తర్వాత వ్యవసాయానికి యోగ్యం కాని భూములకి, పెట్రోల్ బంకులకి, హైవేలకి, వీటన్నిటి కూడా ఇచ్చిండు. వాటిని తీసేస్తే మనకి ఎంతో కొంత పైసలు మిగులుతాయి అని చెప్పి ప్రభుత్వం కింద మీద పడి అవి తీసేస్తుంటే, అరే ఆగురి రేషన్ కార్డులు ఎక్కువైపోయినాయి, కొద్దిగా వాటిని మొత్తం కూడా స్క్రూటినీ చేసి, స్కానింగ్ చేసి కొన్ని పక్కన పెట్టి మళ్ళా అర్హుల్ని గుర్తిద్దామని చెప్పి ఇంత ప్రభుత్వం కింద మీద పడతా ఉంటే, లేదు రాజ్య వికాసం ఏమవుతుందంటే అనర్హులుగా పోతా ఉన్నది, అందుకే కొద్దిగా ఆపుండ్రి, స్క్రీనింగ్ చేద్దాం, ఎందుకు ఈ కన్ఫ్యూజ్ అంతా జరుగుతూ ఉందని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంటే, అరే ప్రజాపాలన దరఖాస్తులన్నీ కూడా ఇస్తే వాటిలో కొద్దిగా కరెక్ట్ గా ఆపరేట్ చేయలేదు, కరెక్ట్ గా ఎంటర్ చేయకుండా కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా కిందకి మీదకి అయిపోయినాయి, అందుకే ఇబ్బందులు అవుతా ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం మొత్తుకుంటా ఉంటే, ఈడ పనిచేసే అధికారులు మాత్రానికి వాళ్ళ ఇష్టానుసారంగా ఏం పోయింది, నెలకు జీతం వస్తుంది, పైన ఎంత దండుకుంటే అంత దండుకోవాలి, జర చెప్పాలి ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా కలెక్టర్లకు చెప్పాలి, కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి, ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. ఎవరైనా సరే పైసలు అడిగితే మాత్రానికి ఫిర్యాదు చేయండి, మీ పేర్లు గోప్యంగా ఉంచుతాం, ఖచ్చితంగా మీరు దేనికైతే అర్హత ఉన్నారని చెప్పి దరఖాస్తు చేసుకున్నారో ఆ పథకం మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి భరోసా కల్పించాలి. ఏడొచ్చింది మార్పు, 18 నెలలు అయిపోయి 19 నెలల్లోకి అడుగులు పెడతా ఉన్నాం నెల నెలకు తప్ప. సేమ్ సిచ్యువేషన్. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లనే ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లనే ఉన్నది. ఎక్కడేసినా గొంగళి అక్కడే ఉన్నది. కొద్దిగా కొత్త పథకాలు వస్తున్నాయి మహాప్రభు అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉంటే, దీనిల దగ్గర కూడా దేవు ఇవ్వు తీసుకోవాలి, పైసలు తీసుకోవాలి, అర్హుల్ని పక్కగా పెట్టాలి, అనర్హులకి ఇవ్వాలి. ఇవో ఇక్కడ అదే కనపడుతుంది చూడు. రాష్ట్రంలో అధికారుల తీరు ఆ గొంగడి నాది కాదు చెప్పులు నావిక అన్న చందంగా మారింది. సేమ్ వాస్తవం. పెన్షన్ మంజూరులో అనేక అవకతవకలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మృతుల అకౌంట్స్ లో పెన్షన్ డబ్బులు జమ చేస్తూ కోట్లాది రూపాయలు వృధా అవుతున్నాయి. ఈ విషయాన్ని ఈ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. మరో పక్క అధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక మందికి ఇష్టానుసారంగా అందుతా ఉందట. దయచేసి స్క్రూటినీ చేయండి, పైసలు ఆగమైపోతా ఉన్నాయి. ఆపితే ఇంకొక అర్హుడికైనా ఇవ్వచ్చు.
అనర్హుడిని ఆపితే అర్హుడికైనా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు కావచ్చు కాక. అందుకే ఈ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వీటన్నిటి మీద చాలా ఇది ఉన్నది. పీడించుకు తింటా ఉన్నారు, ప్రజల్ని పీడించుకు తింటా ఉన్నారు. కాబట్టి జర వీటి మీద దృష్టి పెట్టాలి.